కాంగ్రెస్ సర్కార్ వచ్చి పచ్చటి పంట పొలంలో చిచ్చు పెట్టింది. నాగలి దున్నుకుంటూ నాట్లేసుకుంటూ పొలాల్లో తీరిక లేకుండా పనిచేసుకునే రైతులను తీసుకొచ్చి బ్యాంకు గేట్ల ముందు నిలబెట్టారు. అధికారుల చుట్టూ తిప్పుతున్నారు. రేపు మాపు అంటూ రైతులను రోజు వెళ్ళగొడుతున్నారు. రేషన్ కార్డు లింకు లేదని, ఆధార్ కార్డులో తప్పులున్నాయని ఇట్లా ఏదో ఒక సాకు చెప్పి అధికారులు రైతులను ఇంటికి పంపించేస్తున్నారు. గంపెడాసతో రోజు పొద్దున బ్యాంకు గడప తొక్కుతున్న రైతన్న సాయంత్రానికి తీవ్రమైన నిరాశతో వెనుదిరుగుతున్నాడు. బ్యాంకుల్లో ఈ దృశ్యాలు నిత్యకృత్యమయ్యాయి. రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ చెప్పని అబద్ధం లేదు. నోరు తెరిస్తే అబద్ధమే. సగం మంది రైతులకు రుణమాఫీ చేయకపోగా మాట నిలబెట్టుకున్నామంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. నిజానికి రాష్ట్రంలో రైతులకు 31,000 కోట్ల రుణమాఫీ చేయాలి. కానీ చేసిందెంత? కేవలం 17,000 కోట్లు. అంటే దగ్గర సగం మందికి మాఫీ కానట్టే లెక్క. ఇంకా రుణమాఫీ కాని రైతులు లక్షల్లోనే ఉన్నారు. రుణమాఫీ చేయాల్సిన మిగతా 19 లక్షల మంది రైతుల సంగతి ఏంటని అడిగితే సర్కార్ దగ్గర సమాధానం లేదు. రేవంత్ డబ్బా కొట్టుకుంటున్నట్టు రుణమాఫీ నిజంగానే పూర్తయితే రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నట్టు? రైతులను ఆదుకోవడం చేతగాదు కానీ వ్యవసాయానికి బదులు వేరే పనులు చూసుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నాడు రేవంత్. ఒక ముఖ్యమంత్రి ఇట్లాంటి మాటలు చెప్తే ఇంతకన్నా చేతగానితనం ఇంకోటి ఉంటుందా? ఇక రుణమాఫీ విషయంలో మంత్రులు తలో మాట చెప్పి రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారు. రైతుల రుణాలు పూర్తిగా మాఫీ కాలేదు అని మంత్రులు భట్టి, తుమ్మల, ఉత్తమ్, పొంగులేటి ఒకవైపు చెప్తుంటే రేవంత్ మాత్రం రుణమాఫీ ఆగస్టులోనే కంప్లీట్ చేశామని డబ్బా కొట్టుకుంటున్నాడు. ఇంకా దుర్మార్గం ఏంటంటే 2 లక్షలకు పైన రుణం ఉన్న వాళ్ళు అర్జెంటుగా కట్టేయండి, వెంటనే మాఫీ చేస్తామని రేవంత్ ఆశ పెట్టాడు. పాపం రైతులు మోసగారి రేవంత్ మాయ మాటలు నమ్మి పరుగున వెళ్లి 2 లక్షల పైన ఉన్న రుణమంతా కట్టేశారు. తీరా కట్టిన తర్వాత ఏమైంది? ప్రభుత్వం నిండా ముంచింది. లోన్ కట్టేసిన వాళ్ళందరి నెత్తిన నీళ్లు చల్లాడు రేవంత్. రుణమాఫీ చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ తిరుగుతున్నాడు. హామీలు అమలు చేయకుండా తప్పించుకు తిరుగుతున్న సన్నాసి ఎవడంటూ రైతులు ఇప్పుడు తిరగబడుతున్నారు.